హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్వాత్ర కిచెన్. ఇవాళ మన రెసిపీ గోంగూర నిల్వ పచ్చడి. మంచి రుచిగా ఉండి సంవత్సరం పాటు నిల్వ ఉండాలంటే ఇలా నేను చూపించేలాగా ఒకసారి ఆంధ్ర స్టైల్లో గోంగూర నిల్వ పచ్చడిని చేసి పెట్టేసుకోండి. సో ముందుగా అయితే 10 కట్ల గోంగూరలను తీసుకున్నాను. నిల్వ పచ్చడి కాబట్టి ఎక్కువ తీసుకుంటున్నాను. సో చేసి 4-5 టైమ్స్ వాష్ చేసేసి కాటన్ క్లాత్ మీద వేసి ఫ్యాన్ గాలి కింద మాత్రమే 4-5 అవర్స్ ఆరనివ్వాలి. గోంగూరకి చెమ్మ అనేది లేకుండా చూసుకోండి. ఆరిపోయిన తర్వాత పక్కన తీసి పెట్టుకోండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత రుచికి తగినంత ఎల్జీ ఇంగువ ముక్కను వేసుకొని ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసి పెట్టుకోండి. 200 గ్రామ్స్ ఎండుమిరపకాయలని వేసుకోవాలి. మీ కారానికి తగినన్ని ఎండుమిరపకాయలని వేసుకోండి. నిలువ పచ్చడిలోకి కొంచెం కారం అనేది ఉంటే బాగుంటుంది. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని మరో 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసి ఒక ప్లేట్లోకి వేసి చల్లార్చుకోండి. చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఫ్రై చేసిన ఇంగువని, ఎండుమిరపకాయలని, అలాగే రుచికి తగినంత కల్లుప్పును కూడా వేసేసి బాగా మెత్తగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. గోంగూర పచ్చడిలోకి పులుపు అనేది ఉండంగా ఊరుతుంది కాబట్టి కొంచెం కారం అనేది ఎక్కువ వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. సేమ్ ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకోండి. అందులోకి 100 గ్రామ్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ ఆప్షన్ అండి, మీకు ఎక్కువ కావాలంటే కూడా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులోకి ఆరబెట్టిన గోంగూరను కూడా వేసేసుకొని మూత పెట్టి గ్యాస్ని సిమ్లో పెట్టుకొని గోంగూర ఉడికేదాకా ఉడికించుకోండి. మధ్యలో మూత తీస్తూ కలుపుతూ ఉడికించుకోండి. గోంగూర అనేది ఈ ఆయిల్లోనే చక్కగా ఉడికిపోవాలి. ఇలా మధ్యలో తీసుకుంటూ కలుపుతూ గోంగూర ఉడికేదాకా ఉడికించిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోండి. ఇప్పుడు మరొక ప్యాన్ని గ్యాస్ మీద పెట్టుకోండి. అందులోకి 1/2 కిలో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే 2 వెల్లుల్లి గడ్డల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. పోపు దినుసుల్ని 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి. 2-3 ఎండుమిర్చిల్ని కట్ చేసి వేసుకోండి. అలాగే 1/2 టేబుల్ స్పూను మెంతులు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిపోయిన తర్వాత గుప్పెడు కరివేపాకును కూడా వేసి పోపు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోండి. ఈ పోపు ఫ్రై అయిపోయిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఈ పోపుని పక్కన పెట్టుకోండి. చల్లగా అయ్యేదాకా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గోంగూరలోకి మిక్సీ పట్టిన ఎండుమిరపకాయల కారాన్ని వేసి చక్కగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులోకి చల్లగా అయిపోయిన పోపును కూడా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకోండి. గోంగూర పచ్చడిలో ఆయిల్ అనేది అప్పుడే బయటికి తేలదు. ఒకరోజు పాటు పక్కన పెట్టుకుంటే ఆయిల్ అనేది తేలుతుంది. ఆయిల్ ఒకవేళ తక్కువ అయితే కొంచెం ఆయిల్ని హీట్ చేసేసి చల్లగా అయిపోయిన తర్వాత మిక్స్ చేసుకొని పెట్టేసుకోండి. అంతేనండి, ఆంధ్ర స్టైల్ గోంగూర నిలువ పచ్చడి రెడీ అయిపోయింది. ఎయిర్ కంటైనర్ డబ్బాలో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే గాజు సీసాలో వేసి బయటనే పెట్టుకోవచ్చు, జాడీలో పెట్టి కూడా బయటనే పెట్టుకోవచ్చు. సంవత్సరం పాటు ఖచ్చితంగా నిలువ ఉంటుంది. టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.